ఎప్పుడూ కూడా మానవ జీవితంలో ఎదురు చూడాలట, గురువు గారు నాకేమైనా పని చెప్తాడేమో అని. వానరులు రాముడు ఏముంది ఎదురు చూస్తూ ఉన్నారట, ఏమన్నా నాకు పని చెప్తాడేమో రాముడు. రాముడు హనుమంతుడికి ఒక్కడికే పిలిచి పని చెప్పాడట, ఇంక మిగిలిన వాళ్ళందరికీ సుగ్రీవుడే పని చెప్పాడట. రాముడు హనుమంతుడికి ఎందుకు చెప్పాడు? ఆయన ఒక్కడే సత్శిష్యుడు కాబట్టి. ఇప్పుడు గురువు గారు ఏదైనా పని చెబితే ఏమిటవుతుందండి? చిజ్జడ గ్రంథి భేదనం జరుగుతుంది. అది దానికి ఉపయోగించుకోవాలి నువ్వు. అట్లాగా ఆ పని చేసేటప్పుడు అధ్యాస తొలగిపోయిందా, ఆభాస తొలగిపోయిందా అని నువ్వు ప్రత్యక్షంగా పరిశీలనం చేసుకునే అవకాశం వస్తుంది. ఎందుకంటే నిష్కామ కర్మాచరణ. ఎవరి కోసం చేశాడు? వాడి కోసం ఏముండదు అక్కడ, నా కోసం అక్కడేముండదు, నా పుణ్యం కోసం ఏముండదు, నా మోక్షం కోసం అది కూడా ఉండదు. ఎందుకని? అంతా పరమాత్మ స్వరూపం కదా. అప్పుడు ఈ మోక్షం కోసం అనేటటువంటి లక్షణం కూడా చివరిలో వదిలిపెడతాడు. ఎందుకని? బంధముక్తులు పరస్పరాశ్రయములు.